ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాసరావు, హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మందమరి మండలం పొన్నారం గ్రామానికి చెందిన చింతకుంట్ల పోషం సారంగపల్లి గ్రామ శివారులో తన తండ్రి పేరిట గల భూమిని సర్వే చేయించి భూభారతి ఆన్లైన్ రికార్డులలో తన పేరు నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. దండపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన నీరటి మల్లేష్ తన తల్లి లేబర్ కార్డు కలిగి ఉండి అనారోగ్య కారణంగా మరణించిందని తన తల్లికి సంబంధించిన ఉపాధి కూలీ డబ్బులు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైపూర్ మండలం రామారావుపేట గ్రామానికి చెందిన నూతి శ్రీహరి తనకు సదరం మెడికల్ సర్టిఫికేట్ ఇప్పించి పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి కమలాకర్ తనకు వారసత్వంగా సంక్రమించిన గ్రామ శివారులోని భూమిని ఒక వ్యక్తి అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నందున భూమి కొలతలు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కాశీపేట మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన పరకాల అపర్ణ కేకే ఓపెన్ కాస్ట్లో R&R దుబ్బగూడెం పెద్దనపల్లి శివారులో నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్ ప్యాకేజీలో అర్హత గల తనకు వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనలో దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపారని బీజేపీ నేతలు కొనియాడారు. అవినీతి లేని సుపరిపాలన అందించి ఆదర్శంగా నిలిచారన్నారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో నరేంద్ర మోదీ ప్రధానిగా పీఠమధిష్ఠించి 11 వసంతాలవుతున్న సందర్భంగా కేంద్ర పథకాలు, అభివృద్ధి గురించి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్, మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడంలో సఫలీకృతం అయ్యిందని ప్రశంసించారు. పరిపాలన దేశంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని గతంలో నెహ్రూ గారి పేరిట ఉన్నటువంటి రికార్డును తిరగరాసినటువంటి సందర్భం లోపల ఈ 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ విధంగా ముందుకు పోయిందనేటువంటి విషయాన్ని జిల్లా స్థాయి లోపల అన్ని జిల్లాల లోపల మరి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాలి అనేటువంటి జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈరోజు పాత్రికేయుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయము, నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని మరి ప్రధానమంత్రిగా పదవి ప్రమాణం తీసుకున్నటువంటి సందర్భం లోపల దేశంలోని పరిస్థితులు ఏ విధంగా ఉండే, నేడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే అనేక రంగాల లోపల కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రపంచ దృష్టిని ఈ రోజు ఆకర్షించేటువంటి స్థాయికి మనం ఎదిగినామని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు రేపు ఎల్లుండి G7 దేశాల సమావేశం జరిగితే అంతకుముందు అవి ఎట్లుంటా కూడా తెలియని పరిస్థితి లోపల భారతదేశం ఉండే, కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రతి G7 సమావేశానికి ఆహ్వానించే స్థాయికి ప్రపంచం లోపల మనం బలీయమైనటువంటి శక్తిగా ఎదిగినమనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ రకంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి అనేక రంగాల లోపల, ఆర్థిక రంగం లోపల కావచ్చు, సామాజిక రంగం లోపల కావచ్చు, శాస్త్ర పరిశోధనల లోపల కావచ్చు, అదేవిధంగా మౌలిక రంగాల మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, రోడ్ల విషయాల్లో కావచ్చు, ఎయిర్పోర్ట్ల విషయాల్లో కావచ్చు, తాగునీటి విషయాల్లో కావచ్చు, అనేకమైనటువంటి అన్ని రంగాల లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము అగ్రగామిగా నిలిచింది, ప్రజల మన్ననలు పొందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం గతంలో చూసుకుంటే ప్రపంచ దేశాలలో అంటే వాళ్ళకందరికీ కూడా భారతదేశం అంటే ఒక అభిప్రాయం ఉంటుంది. ఏంది అభిప్రాయం అంటే
భారతదేశంలో ఏం పని జరగదు, భారతదేశంలో బాగా స్లో, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు, బిల్లులు పాస్ కావు, భారతదేశంలో ఏదన్నా గవర్నమెంట్ ఆఫీస్ పోతే ఇన్ని ఫైళ్ళ కుప్పలు ఉంటాయి, కట్టలు ఉంటాయి, ఏ పని కాదు, బాగా స్లో అని ఒక పేరు ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది చాలామంది. భారతదేశంలో అవినీతి ఎక్కువ. కానీ మనం గత 11 సంవత్సరాలల్లో నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం వచ్చినాక ఏదైతే సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ మనం చూస్తే గత 11 సంవత్సరాలలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా నరేంద్ర మోదీ గారి వారి మీద కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రుల మీద ఒక చిన్న అవినీతి ఆరోపణ కూడా లేదు. ఎటువంటి అవినీతి లేకుండా ఒక మంచి పరిపాలన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత 11 సంవత్సరాల నుంచి ఈ దేశ ప్రజలకు అందించారు. ఇలా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది. తొందరలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్నది. ప్రపంచం అంతా కూడా ఇలా భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశం అంటే ఒక గౌరవం ఇవ్వాలందరికీ. ఇలా ఆపరేషన్ సింధూర్ మొన్న ఏదైతే పహల్గామ్లో జరిగిన సంఘటన, దానికి ఆపరేషన్ సింధూర్ ఒక 3 రోజులలో పాకిస్తాన్ మీద మిసైళ్ల వర్షం కురిపించడం జరిగింది. వాళ్ళ యొక్క ఏదైతే టెర్రరిస్టు తీవ్రవాదుల యొక్క స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇవాళ మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసుకుంటే మన యొక్క మిసైల్స్, మన భారతదేశంలో తయారైన మిసైల్స్, బ్రహ్మోస్ మిసైల్స్ మొన్న పాకిస్తాన్కి చుక్కలు చూపించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు. అయినప్పటికీ మన భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ప్రతి దాన్ని ప్రశ్నించడము, మన యొక్క సైనిక దళాలను అవమానపరచడము, వీళ్లకు గత 75 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నది ఇది. ఇటు ఉత్తరం వైపు, అటు దక్షిణం వైపు, ఇటు ఈశాన్యం వైపు 3 వైపులా అనుసంధానం చేసింది నరేంద్ర మోదీ గారి కేంద్రం. ఒక జాతీయ రహదారులే కాదు, ఇలా ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రధానమంత్రి సడక్ యోజన, ఈ దేశంలో 99% గ్రామాలకు ఇలా రోడ్లు ఉన్నాయి. అది కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వల్ల. ఏ పథకమైన కాంగ్రెస్ పార్టీ పెట్టింది అంటే అది కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకోవడానికి. ఇవాళ మీరు ఇందిరమ్మ ఇళ్ల పథకం పెట్టింది. ఎంతమందికి మీరు ఇందిరమ్మ ఇళ్లకు, నిజంగా అర్హులైన పేద ప్రజలకు ఎంతమందికి మీరు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు? కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5గురు కలిసి ఒక కమిటీ వేసుకోవడము, వాళ్ళ కార్యకర్తలకు పంచుకోవడం. కొత్తగా రాజీవ్ యువ వికాసం అని పెట్టింది. అందులో ఎవరిని మీరు సెలెక్ట్ చేసిర్రు? అందులో లబ్ధిదారులు కూడా అంతా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమై కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత పోరు మన జిల్లాకే చూద్దాం. ఒక ఆయన అంటాడు ఆయనకు మంత్రి పదవి రాలే అన్నట్టు బీజేపీ వాళ్ళు బాగా సంతోషపడతారు. మేమెందుకు సంతోషపడతాం? మన జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికైనా వస్తే ఖచ్చితంగా సంతోషపడతాం. కానీ మీలా ఎవరికి వస్తేంది, ఎవరికి రాకపోతేంది, మాకేం వరకు పడుతుంది? మాకు కావాల్సింది మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ప్రజలను మోసం చేసిండ్రు. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఇచ్చారు. మంచిర్యాల ఎమ్మెల్యే అనేక హామీలు ఇచ్చారు. ఎక్కడ పోయినాయి నీ హామీలు? నువ్వు కడతా అన్న ఫ్లైఓవర్లు ఎక్కడ పోయినాయి? నువ్వు కడతా అన్న బ్రిడ్జ్లు ఎక్కడ పోయినాయి? నువ్వు కొత్తగా పెడతాన్న డంప్ యార్డ్ ఎక్కడ పోయింది? ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇస్తా అన్నది ఎక్కడ పోయింది? చెన్నూరు ఎమ్మెల్యే ఏం చెప్పిండు ఎన్నికల సమయంలో? 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినాయి మీ ఉద్యోగాలు? ఇవాళ మీరు కలిసి పనిచేయక మీ అంతర్గత పోరు వల్ల ఎమ్మెల్యే ఎంపీ కలిసి పనిచేయడు, ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి పనిచేయరు. ఈ జిల్లా ప్రజలు నష్టపోతారు. మంచిర్యాల జిల్లా స్థానిక శిశు మందిరం సమావేశ మందిరంలో ప్రముఖ కవి రచయిత డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్ రచించిన భ్రమరనాదాలు అను వ్యాస సంపుటిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్ ఆవిష్కరించారు. సరస్వతి ప్రార్థన జరిగిన పిదప రచయిత శ్రీనాథ్ గౌడ్ తన ప్రతి పుస్తకావిష్కరణలో నిర్వహించినట్టుగానే ఈ కార్యక్రమంలో కూడా తన కన్నతల్లి దాసరి సుశీల వెంకట్ నర్స్ గౌడ్ వేద మంత్రాలతో సభా వేదిక పైన మాతృపూజ నిర్వహించారు.
అనంతరం ముఖ్య అతిథి స్పందిస్తూ డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్ ఒక కవే కాదు, గొప్ప మిమిక్రీ కళాకారులు, గాయకులు, వివిధ వాయిద్యాలు వాయించడంలో మంచి నైపుణ్యం ఉందన్నారు. తన రచనలో పరిశీలన, పరిశోధన, సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక, ధార్మిక అంశాలు ఉండడం చెప్పుకోదగిన అంశాలని, తాను మాటల మనిషే కాదు చేతల మనిషి అని కొనియాడారు. శ్రీనాథ్ గౌడ్ ఇంకా అనేక గ్రంథాలు రచించాలని, శతాధిక గ్రంథకర్తగా పేరుగాంచాలని, అత్యున్నత అవార్డులెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వాస్తు జ్యోతిష్య సిద్ధాంతి, రంగస్థల నటులు కొమ్మెర విశ్వేశ్వర అధ్యక్షత వహించగా, స్థానిక కవులు దండనాయకుల వామనరావు, దుర్గం రాజేశం, చిట్నేని హనుమంతరావు, భూపతి సంతోష్, రాజేశ్వరరావు, గ్రంథ స్వీయకర్త దుబ్బ భాస్కర్ రావు, అమీర్శెట్టి రాజ్ కుమార్ పాల్గొనగా, బొల్లవారం జగన్మోహన్ రావు అద్భుతంగా గ్రంథ సమీక్ష చేయగా, నోముల చంద్రశేఖర్ వాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం గొల్లపల్లి బ్రహ్మయ్య వందన సమర్పణ చేశారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.